సమస్యను తెలియజేస్తూ ఉండేదాన్ని దినపత్రిక అంటారు. కానీ నేటి సమాజంలో ఉన్న పత్రికల్లో సాక్షి పేపర్ అనే దినపత్రిక కాదు, ఒక కరపత్రిక అనేది అందరికీ. ముందుగా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి హరిబాబు గారు కార్యాలయం అని పెట్టండి. మేము ఇప్పుడు పెట్టుకుంది ఎందుకంటే కోఆర్డినేషను. ఎక్కడ అందరూ కలిసి పనిచేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా బూత్ వాళ్ళు ఎలా ఉన్నారు, తర్వాత 60 ఓట్లకు ఒక అతను పెట్టాము, వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకున్నారా లేదా, మనకి ఎక్కడ అంటే 50 రోజులు ఒక నెల ఎట్లా ఎలక్షన్ అనేది కొంచెం ముందుకు పోయింది కాబట్టి మనకి ఎక్కడా కూడా ఒకరికి భేదాలు ఉండకూడదు. అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరి మనం పనిచేయాలి. అలాంటి భేదాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకోవటం, అదేవిధంగా అందరం కూడా సమన్వయంతో మనం పనిచేసుకోవటం. ఇవాళ ఒకటి పెద్ద ఒకటి చిన్న అనేది ఎక్కడా లేదు, అందరం మనం కలిసి పని చేసుకుంటేనే రేపు మెజార్టీ వస్తుంది. కాబట్టి దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. మీరు ముందు ఊర్లో వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడండి. ఎక్కడ ఉన్నా మొహమాటం లేకుండా మీరు ఏదైనా ఉంటే చెప్తే కరెక్షన్ చేసుకుందాం. లేదు అందరం కలిసి పని చేస్తున్నామంటే అదొక పద్ధతి. అందుకని రోజు 3 డివిజన్లు ఈ విధంగా పొద్దున్నే పెట్టుకున్నాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి మన వాళ్ళంతా కూడా మాట్లాడండి, ఎవరో చెప్పే వాళ్ళంతా కూడా. ఇప్పుడు 32వ బూత్ షేక్ అలీ వచ్చాడా, తర్వాత నరసింహరావు ఉన్నాం, నరసింహరావు ఎక్కడ పోయాడు, శ్రావణ్ కుమార్, ప్రభాకర్ రావు. ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరు నేను కొని దగ్గర 2 years అయింది సార్ గుర్తించాను. మనకి చాలా షార్ట్ టైము, అంటే ఒక నెల పెరిగింది కాబట్టి ఇంకా 50 రోజుల దాకా మనకుంది. ఈ 50 రోజులు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాక్షసుడితో మనం పోరాడుతున్నాం. ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఇందాక అతను చెప్తున్నాడు, మనకి మన హరీష్ చెప్తున్నాడు, కేసు పెట్టేసి 3 సార్లు ఇబ్బంది పెట్టారని. కేసులు పెట్టడం, ఆస్తుల మీద పట్టడం, తెలుగుదేశం అని చెప్తే అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. 5 ఏళ్ళు కష్టాలన్నీ కూడా పడ్డాము. మా మీద కూడా 23 కేసులు పెట్టారు. అన్నీ కూడా సరే అన్నీ ఫేస్ చేసాం. ఇప్పుడుండే లాస్ట్లో మనం అందరం కూడా జాగ్రత్తగా కలిసిమెలిసి మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇగోలకు పోతా, వాడి పెత్తనం ఏంది, వీడి పెత్తనం ఏంది, వాడు చెప్తే నేను రావాలా అనేది కానీ మన మనసులో కానీ వచ్చింది అంటే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు మనం బాధపడాలి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రజలు మన పక్షాన ఉండాలి. మనం తిరిగే వాళ్ళు మాత్రం మీరు ఒకరికొకరు పొత్తులు పెట్టుకొని ఒకరికొకరికి ఈగో ప్రాబ్లంలు వచ్చే మనకి మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి మనం నీట్గా మనం ఇదివరకు మనం చేసిన కార్యక్రమాలు ఏం చేసాము, మనం ఎంత పని చేసాము, మీరు అందరూ కూడా సహకరించాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కానీ మనం చెప్పుకుంటా పోతే జనాలు పక్కన మనదే ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఉండేవాళ్ళు మాత్రం మార్పు రావట్లా. నేను చాలాసార్లు మాట్లాడాము, చాలాసార్లు మందలించాము. అయినా కూడా మనం మార్పు లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అది ఒకసారి మాత్రం మీ అందరూ కూడా గమనించుకోండి. ఎందుకంటే ఏదైనా ఒకరు కలిసి పనిచేస్తేనే రేపు రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఎవడో ఒకటి చేస్తే రిజల్ట్ రాదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ 2-3 ఇష్యూస్ ఏంటి అంటే, వాలంటీర్స్ కొంత ఇళ్ల దగ్గర ఇంకా తిరుగుతున్నారు. వాలంటీర్లను కూడా గమనించండి. ఎక్కడన్నా వాలంటీర్లు కానీ ఎవరన్నా తిరుగుతున్నారన్నా
డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా తిరుగుతున్నా, లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు ఆర్పీలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరు తిరుగుతున్నా కూడా వీడియో తీయండి, వీడియో పంపించండి. అదేవిధంగా మనకి ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా మీరు ఫోన్లో రికార్డింగ్ సెక్షన్ పెట్టుకోండి. అది ఇమీడియట్గా వాళ్ళు ఏం మాట్లాడారో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి గమనించుకుంటా మనం కూడా ఈరోజు 60 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నాం, బూత్ను పెట్టుకున్నాము. అదేవిధంగా ఒక కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసుకున్నాం. తర్వాత మీకు ఇప్పుడు బూత్ రోడ్ల మీద కూడా మళ్ళీ ఇంకొకరిని వాళ్ళని కూడా అదనంగా పెడతాం. అందరూ కూడా ఒకరిని కాకపోతే ఇద్దరినైనా పెడతాం. దాంట్లో ముగ్గురు కలిసి ఆ డివిజన్లో ఆ బూత్లో సీరియస్గా మనం అందరూ కూడా తిరిగేటట్టుగా డోర్ టు డోర్ వెళ్ళేటట్టుగా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ రేపు ఇంకొక 25 ఇల్లు తిరగండి. కరెక్ట్గా వారానికి మీదంతా బూత్ అయిపోద్ది. అట్లా 4 బూతులు అయిపోతాయి. మళ్ళా తర్వాత మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ ఇంకోసారి తిరుగుతూ ఉన్నారంటే మనం ఓటర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తామో అంత ప్రభావం ఉంటుంది. ఒక పక్కేమో అతను పొద్దున్న నుంచి వాళ్ళు ఈరోజు పార్టీలో కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అది ఓరవలేక డబ్బులతోటో లేకపోతే డబ్బులు ఇస్తారని చెప్పేసి రమ్మని చెప్పేసి ఒక పక్క కొడుకేమో అదే పని మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా ఎవరో ఒకరికి ఒక 5,000 ఇవ్వటం, గంట వేయటం, పెట్టడం, ఎవరో ఒకరిని వస్తారా అని చెప్పేసి అడగటం, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా మీరు పాత కేసులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎవరు కానీ ఏది చేయడానికి లేదు. మీ జోలికి వచ్చినా, మీకు ఏదైనా ఫోన్లు వచ్చినా, మీకు పాతవి ఉన్నాయని ఏదైనా చెప్పినా మీరు తెలియపరచండి, దాన్ని మేము తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారో లేకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి మీరు గమ్ముకుండకుండా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కూడా మీరు చెప్పండి. కాబట్టి అతను అదే పనుల మీద తిరుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన పనిలే. ఈరోజు 100కి 100 రూపాయలుగా మనం మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రం మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. రేపనే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు మనకు ఉన్నాయి. ఈరోజు జనసేన వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. ఈ 3 పార్టీలతోటి పొత్తు అనేది కొంతమంది ఈరోజు ముస్లిమ్స్కి అందరికి కూడా కావాలని పాంప్లెట్లు పంచుతున్నారు. బీజేపీతో పెట్టుకుంటారు, బీజేపీ వల్ల పాత రోజుల్లో ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తా అదొక చేస్తూ ఉన్నారు. మేము ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా రావటం, అన్ని విధాలుగా కూడా అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మనం అందరం కలిసి పనిచేయాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రకమైన అతను గారు ఫ్యాక్షనిస్ట్ తోటి ఉన్నాం. ఫ్యాక్షనిస్ట్ వాడు ఆ విధంగా ఏ విధంగా చేశాడో మనం 25% చూసాం మనం అతన్ని. రేపు అనేది మళ్ళా పిచ్చి మనం ఇట్లా మనం ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటా ఒకరికొకరు మనస్పర్ధలు తీస్తే రేపు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు దాకా మనం 20%, 30% చూసాం. రేపు ఇళ్ళ మీదకి వచ్చి మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు. కాబట్టి అన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచనతో కూడా మనం కూడా ఇప్పుడు దాకా ఎట్లా ఉంది, మనం మంచి పీస్ఫుల్ అయిన పరిపాలన కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 20 సంవత్సరాలు ఆల్రెడీ అంతా పోయింది, ఏమి లేవు. రేపు ఉండే ఆస్తులన్నీ పెట్టేశాడు. ఎక్కడా కూడా ₹1 పుట్టే పరిస్థితి లేదు. ఆల్రెడీ సెక్రటేరియట్ కూడా 370 కోట్లకి అది కూడా పెట్టేశాడు. ఇంకా మిగిలింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిదే మిగిలింది. వెంకటేశ్వర స్వామి పెట్టేసి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా తీసుకోవాలన్నాడు. ధైర్యం చాలా. ఇంకా దాదాపు మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ పెట్టాడు. ఇంకొకటి కూడా ఆ రోజు స్టాంపుల పైన కూడా ఆయన బొమ్మ వేసి ఒరిజినల్స్ మాకిచ్చి డూప్లికేట్ మిమ్మల్ని పెట్టుకోమని కూడా అది కూడా పెట్టాడు పథకం. అది పెడితే దానికి ఆ రోజు మన కోర్టుకి వెళ్తే కోర్టు తిట్టే లోపలికి అది కూడా అయిపోయింది. కాబట్టి అలాంటివి కూడా తాకట్లు పెట్టి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మన ఊళ్ళో కూడా కబ్జాలు జరిగినాయి కూడా మీ అందరికీ కూడా తెలుసు. కబ్జాలు ఒక పక్క అనేక రకాలుగా ఆస్తులు బయట ఊళ్ళో ఉంటే వాళ్ళకి కబ్జాలు చేయటం, దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అనేక సమస్యలు కూడా మన దగ్గర కూడా చూసాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలకు తెలియపరచాలి. ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళకి చెప్పటం అన్నీ చేసుకొని మీరంతా కూడా సీరియస్గా మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా కూడా మీరు రండి, చెప్పండి, నా వంతు నేను చేస్తాను. అంతేగాని మనం
అనవసరమైన టైం డ్రాగన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని నమ్మేసి మీరేదో తిరుగుతున్నారులే అని చెప్పేసి నేను అక్కడ తిరుగుతా, ఇవన్నీ కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నరసింహరావుని అదేవిధంగా శ్రావణ్ కుమార్ని కూడా పిలుస్తాను. ఇప్పుడు అంతా ఏమైందంటే వీళ్ళు కొన్ని డివిజన్స్లో ఎగ్జాంపుల్ ఆ రోజు మాకు రిపోర్ట్ కూడా పంపించండి, మీకు ఏం కావాలో చెప్పండి. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనం అంతకంటే వేరే పని ఏమైనా జరిగిందా ఇక్కడ? ఏమో జరిగింది